హాయ్! ఇవాళ మనం నంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో, నంబర్ సిస్టమ్‌లో ఫస్ట్ వచ్చే సిస్టమ్ ఏంటంటే నేచురల్ నంబర్స్. నేచురల్ నంబర్స్‌ని మనం ఎంతోని డినోట్ చేస్తాం. సో, నేచురల్ నంబర్స్ అంటే ఏంటి? కౌంటింగ్ నంబర్స్. మనకి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే ప్రతీది కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొస్తుంది. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తాను నేను. సో, నేచురల్ నంబర్స్ మనం దేనితో డినోట్ చేస్తాం? ఎంతోని. సో, నేచురల్ నంబర్స్ అంటే ఏంటి? డెఫినేషన్ ఏంటి అంటే కౌంటింగ్ నంబర్స్ మనం నేచురల్ నంబర్స్ అంటాం. సో, n ఈజ్ ఈక్వల్ టు మనం కౌంటింగ్ చేసేటప్పుడు ఎట్లా కౌంట్ చేస్తాం? 1, 2, 3, 4 అనే కౌంట్ చేస్తాం కదా! సో, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్ టు ఇన్ఫినిటీ డినోటెడ్ బై n. ప్రతి విషయం గుర్తుంచుకోవాలి. టెట్ పేపర్ 1కి పనికొస్తది, పేపర్ 2కి పనికొస్తది. నేచురల్ నంబర్స్ కౌంటింగ్ నంబర్స్ అంటారు. డినోటెడ్ బై n. స్మాలెస్ట్ నేచురల్ నంబర్ వచ్చేసి 1 అండ్ వి కాంట్ సే ద గ్రేటెస్ట్ నేచురల్ నంబర్. అంటే అత్యంత పెద్దదైన నేచురల్ నంబర్, గ్రేటెస్ట్ నేచురల్ నంబర్ అనేది ఉండదు. అది ఇన్ఫినిటీ, అనంతంగా చెప్పొచ్చు మనం. అండ్ నేచురల్ నంబర్స్ తర్వాత వచ్చే నెక్స్ట్ నంబర్ సిస్టమ్ ఏంటి? హోల్ నంబర్స్. సో, హోల్ నంబర్స్ అంటే ఏంటి అంటే నేచురల్ నంబర్ గ్రూప్కి జీరోని యాడ్ చేస్తే వచ్చేదాన్ని హోల్ నంబర్ గ్రూప్స్ అంటారు. సో, హోల్ నంబర్ గ్రూప్ దేంతో డినోట్ చేస్తాం? W. హోల్ నంబర్ గ్రూప్ ఈస్ డినోటెడ్ బై W. సో, ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడ వరకు ఉంటాయి? అప్ టు ఇన్ఫినిటీ. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే హోల్ నంబర్స్ ఆర్ మేడప్ ఆఫ్ నేచురల్ నంబర్స్ అండ్ 0. సో, ఇలా వచ్చే ఎక్స్ట్రా డిజిట్ ఏంటి? 0. సో, డినోటెడ్ బై W. స్మాలెస్ట్ హోల్ నంబర్ ఈస్ 0. అండ్ నెక్స్ట్ హోల్ నంబర్స్ తర్వాత వచ్చే నెక్స్ట్ నంబర్ సిస్టమ్ ఏంటి అంటే ఇంటీజర్స్ని మనం ఐతోని లేకుంటే జెడ్తోని సూచిస్తాం. సో, డినోట్ చేస్తాం. అండ్ స్పెషల్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది ఏంటంటే ఐ అంటే ఇంటీజర్స్ అని తెలుసు మనకు. అండ్ జెడ్ అంటే ఏంటంటే జెడ్ అంటే జెహలన్. ఇది ఒక జర్మన్ వర్డ్ అన్నట్టు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది 1కి వస్తుంది. జర్మన్ వర్డ్ జెహలాన్, అందుకనే జెడ్తో సూచిస్తారు. సో, ఇందులో ఇంటీజర్ అనేది ఒక గ్రూప్. ఇవన్నీ గ్రూప్సే. కాకపోతే ఇంటీజర్ అనే గ్రూప్లో ఎన్ని టైప్ నంబర్స్ ఉంటాయి అంటే నెగటివ్ నంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్ ఉంటుంది. మీరు మంచి అబ్జర్వ్ చేస్తే నేచురల్ నెంబర్స్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం ముందరికి వెళ్తే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 దేంట్లో ఉంటుంది? హోల్ నెంబర్. 0 కంటే ఇంకొంచెం ముందు లైక్ వెనుకకి వెళ్ళడంని. సో, ఇక నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. నెగిటివ్ నెంబర్స్ ఉండడం వల్ల ఇవేమైపోతాయి? ఇంటీజర్గా మారిపోతాయి. ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, దానికంటే ముందు 0 నుంచి, దానికంటే ముందు నెగిటివ్ నెంబర్స్. సో, నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి? ఏ నెంబర్స్కి అయితే మైనస్ సైన్ ముందు ఉంటుందో వాటిని నేచురల్ నెంబర్స్ అంటారు. సో, ఇవి కూడా ఎక్కడి నుంచి ఉంటాయి? -1 నుంచి -ఇన్ఫినిటీ ఉంటాయి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా నేచురల్లో మనం స్మాలెస్ట్ నెంబర్ని చెప్పొచ్చు 1 అని, బట్ గ్రేటెస్ట్ నెంబర్ని చెప్పరాదు. హోల్ నెంబర్ సిస్టంలో మనం స్మాలెస్ట్ నెంబర్ 0 అని చెప్పొచ్చు, గ్రేటెస్ట్ నెంబర్ చెప్పరాదు. అండ్ ఈ నెగటివ్ దాంట్లో ఇంటీజర్స్ వదిలేయండి, నెగటివ్ చూడండి. నెగటివ్ నెంబర్స్లో ఏ నెంబర్ అయితే చూడనీకి మనకి ఇప్పుడు 1 అంటే స్మాల్ అనుకుంటాం, బట్ నేచురల్ నెంబర్లో ఇది రివర్స్గా ఉంటుంది. -1 ఈజ్ ద గ్రేటెస్ట్ నెగటివ్ నెంబర్. -1 ఈజ్ ద గ్రేటెస్ట్ నెగటివ్ నెంబర్ అన్నట్టు. -1 అనేది గ్రేటెస్ట్ నెగటివ్ నెంబర్. మరి స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? స్మాలెస్ట్ నెగటివ్ నెంబర్ ఏంటి? అది -ఇన్ఫినిటీ. అది ఎవరికి తెలీదు. సో, అండ్ నెక్స్ట్ 0 ఈజ్ ఏ 0. దీని తర్వాత పాజిటివ్ నంబర్స్ నథింగ్ బట్ నేచురల్ నెంబర్స్నే పాజిటివ్ నెంబర్స్ అంటారు. ఎట్లుంటాయి? వాటి ముందట ప్లస్ గుర్తుంటుంది, సింపుల్ ప్లస్ అని ఉంటుంది. +1, +2 అంటే పాజిటివ్ నంబర్స్ ఆర్ నథింగ్ బట్ నేచురల్ నంబర్స్. గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ ఇవన్నీ కాంబినేషన్లో ఇంటీజర్స్ ఎట్లుంటాయి? డాష్ 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 అంటే -ఇన్ఫినిటీ నుంచి స్టార్ట్ అయిపోయి ఇలా -2, -3, -2, -1, 0, మళ్ళీ 1, 2, 3 డాష్ 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 ఇన్ఫినిటీ. సో, జనరల్గా మనం ఏదైనా నంబర్ సిస్టంలో గ్రేటెస్ట్ నెంబర్ని చెప్పరాదు, బట్ స్మాలెస్ట్ నెంబర్ని చెప్పొచ్చు. కానీ ఈ ఇంటీజర్ దాంట్లో మాత్రం మనం లీస్ట్ నెంబర్ని చెప్పలేం, మళ్ళీ గ్రేటెస్ట్ నెంబర్ని కూడా చెప్పలేమన్నట్టు. అంటే లీస్ట్ నెంబర్ వచ్చి -ఇన్ఫినిటీ, గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ +ఇన్ఫినిటీ. సో, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎట్లా పనికి వస్తుంది అంటే విచ్ నెంబర్ సిస్టమ్ డస్ నాట్ కంటైన్ గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంటీజర్స్ అన్నట్టు. ఇంటీజర్స్ I+ అన్నాం అనుకోండి, I+ అంటే ఇంటీజర్లో పాజిటివ్ నెంబర్. I- అన్నాం అనుకోండి, ఇంటీజర్లో నెగిటివ్ నెంబర్. దీన్నే వాళ్ళు Z- Z+ కూడా ఇస్తారు.
సో నేచురల్ నెంబర్ని, హోల్ నెంబర్ని, ఇంటీజర్ని కవర్ చేసేటట్టు మనకు ఒక నంబర్ లైన్ ఉంటుంది. ఒక నంబర్ లైన్ గీసుకోవాలి. ఆ నంబర్ లైన్లో ఏంటి అంటే మిడిల్లో జీరో ప్లేస్ చేసుకోవాలి, జీరో మార్క్ చేసుకోవాలి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి అన్ని పాజిటివ్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 ఇలా. అదే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి -1 -2 -3 -4 -5. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నంబర్ లైన్ ఎందుకు మనకు వస్తుంది? ఈ నంబర్ లైన్ యూజ్ చేసి మనం అడిషన్స్ చేయొచ్చు, మళ్ళీ మైనస్ చేయొచ్చు అంటే సబ్స్ట్రాక్షన్, మళ్ళీ మల్టిప్లికేషన్ చేయొచ్చు, ఇంటూ చేయొచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ నంబర్ లైన్ వీ కెన్ డూ అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్ ఆల్సో. సో ఈ నంబర్ లైన్ దేనికి పనికి వస్తుంది? నేచురల్ నెంబర్స్కి, హోల్ నెంబర్స్కి, ఇంటీజర్స్కి పనికి వస్తుంది. సో జీరో అనేది ఎగ్జాక్ట్గా మిడిల్గా ఉంటుంది. రైట్ సైడ్లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. అండ్ మనం ఒక గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే లెఫ్ట్ టు రైట్ అయ్యేటప్పుడు వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ టు రైట్ వెళ్ళేటప్పుడు వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే వెనుకకి వెళ్ళిన కొద్ది వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. మైండ్లో పెట్టుకోవాలి, జీరో మిడిల్లో ఉంటుంది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు వచ్చే నెంబర్ సిస్టమ్ ఏంటంటే రేషనల్ నెంబర్స్. ఏ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ అంటే మనం జనరల్గా మనకు ఫ్రాక్షన్స్ ఐడియా ఉంటుంది కదా. ఫ్రాక్షన్స్ ఇప్పుడు మనం 2/3 అంటుంటాం, -4/5 అంటుంటాం. ఇటువంటి నెంబర్ని మనం రేషనల్ నెంబర్స్ పిలుస్తాం. రేషనల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ఫ్రాక్షన్స్ అన్నట్టు. మన రెగ్యులర్ చెప్పాలి అంటే ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక ఫ్రాక్షన్ని ఒక రేషనల్ నెంబర్గా డినోట్ చేయొచ్చు, ఫ్రాక్షన్. అండ్ ఇంకో విషయం, ఫ్రాక్షన్ ఎట్లా ఉంటుంది మనకు? న్యూమరేటర్ అండ్ బై డినామినేటర్లా ఉంటుంది. సో రేషనల్ నెంబర్లో కూడా న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే విచ్ నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q లాగా ఉండే నెంబర్స్ అన్నీ, p/q అంటే p న్యూమరేటర్ అండ్ q డినామినేటర్. p/q లాగా ఉన్న నెంబర్స్ అన్నీ రేషనల్ నెంబర్సే. అండ్ రేషనల్ నెంబర్స్ని దేనితో డినోట్ చేస్తారు? ఈజ్ నథింగ్ బట్ క్యూతో డినోట్ చేస్తారు. ఇవన్నీ క్యూ అన్నట్టు. క్యూ అంటే ఏంటి? జనరల్గా మనకు డౌట్ వస్తుంది. నేచురల్ చెప్పేటప్పుడు ఏమన్నాం? నేచురల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ఎన్ అన్నాం, మ్యాచ్ అవుతుంది ఎన్ నేచురల్ నెంబర్స్. అండ్ హోల్ నెంబర్స్ చెప్పేటప్పుడు ఏమన్నాం? డబ్ల్యూ అన్నాం, డబ్ల్యూ హోల్ మ్యాచ్ అవుతుంది. ఇంటీజర్ చెప్పేటప్పుడు ఏమన్నాం? ఐ అన్నాం, సో మ్యాచ్ అవుతుంది. మరి రేషనల్ నెంబర్స్కి స్పెషల్గా ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారు. రేషనల్ నెంబర్ ఎందుకంటే అందరూ అనుకుంటారు రేషనల్ నెంబర్స్ డినోటెడ్ బై ఆర్ అని చెప్పేసి. సో రేషనల్ నెంబర్స్ ఆర్ నాట్ డినోటెడ్ బై ఆర్, రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యూ. క్యూ అంటే ఏంటి సార్ అంటే క్యూ అంటే కోషంట్ నెంబర్స్ అన్నట్టు. కోషంట్ ఎక్కడికి వచ్చింది? మధ్యలో. రేషనల్ నెంబర్స్కి కోషంట్కి రిలేషన్ ఏంటి? జనరల్గా మన ఫ్రాక్షన్ మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ 2/3 రాసినాం అంటే అర్థం ఏంటి? 2 is divided by 3. సో వెన్ ఏ నంబర్ డివైడ్ బై అదర్ నంబర్ దెన్ విల్ గెట్ ద కోషంట్, రైట్? సో ఒక నెంబర్ని వేరే నెంబర్తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? కోషంట్ వస్తుంది. తెలుగులో బాగా ఫలం అంటూ ఉంటాం. సో కోషంట్ వస్తుంది కాబట్టి ఈ కోషంట్ ఇచ్చే నెంబర్స్ కాబట్టి వీటిని ఇంకొక అలాగే ఏమని పిలుస్తారు? కోషంట్ నెంబర్ అని పిలుస్తారు. సో కోషంట్ నెంబర్స్ అన్నా రేషనల్ నెంబర్స్ అన్నా సేమే. అండ్ డినోటెడ్ బై క్యూ ఏ ఫామ్లో ఉంటాయి సార్? p/q ఫామ్లో ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. రేషనల్ నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, రేషనల్ నెంబర్స్ డినోటెడ్ బై q, రేషనల్ నెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కోషంట్ నెంబర్స్, ఇలా కూడా పిలుస్తారు. రేషనల్ నెంబర్స్ మనం చెప్పినాం కదా క్యూతో డినోట్ చేస్తామని చెప్పేసి. ఓకే. అండ్ ఏ ఫామ్లో ఉంటాయి? p/q ఫామ్లో ఉంటాయి. ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, p/q ఫామ్లో ఉంటాయి వేర్ p, q ఆర్ ఇంటీజర్స్. ఇవి ఎట్లుండాలి? ఇంటీజర్స్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం ఇందాక? నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, జీరో ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. అంటే p, q ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఇంటీజర్ నెంబర్ సెట్ నుంచి తీసుకుంటాం. అంటే మనం రేషనల్ నెంబర్స్ని నెగిటివ్ నెంబర్స్తో ఫామ్ చేయొచ్చు, పాజిటివ్తో ఫామ్ చేయొచ్చు, అండ్ నెగిటివ్తో ఫామ్ చేయొచ్చు. అండ్ వేర్ ద కండిషన్ ఈస్, ఇంకో కండిషన్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కండిషన్. ఎగ్జామ్లో ఇటువంటి సెన్సిటివ్ టాపిక్స్ని టచ్ చేస్తూ ఉంటారు. రేషనల్ నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, ఓకే డన్. p, q ఆర్ ఇంటీజర్స్, ఓకే డన్. ఇవి రెండు మనకు తెలుస్తున్నాయి. ఇంకో కండిషన్ ఏమి ఇస్తారు? q డస్ నాట్ ఈక్వల్ టు 0 అని ఇస్తాడు. ఇటువంటి హిడెన్ కండిషన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పనికొస్తాయి. ఎందుకు? p, q ఆర్ ఇంటీజర్స్ ఎవరన్నా గుర్తుంటుంది. ఎందుకంటే ఇంటీజర్ సెట్ నుంచి అంటే నేచురల్ నెంబర్, హోల్ నెంబర్ రెండు కూడా ఇంటీజర్స్లో ఉంటాయి కాబట్టి ఇంటీజర్ సెట్ నుంచి మనం నెగిటివ్ నెంబర్ అన్నా రాయొచ్చు, న్యూమరేటర్ డినామినేటర్ లాగా, అండ్ 0 అన్నా రాసుకోవచ్చు, అండ్ పాజిటివ్ నెంబర్ రాయొచ్చు. అయితే ఇప్పుడు మీరు అడగవచ్చు, సార్ 0/0 రాయొచ్చా లేకుంటే 2/0 రాయొచ్చా అని చెప్పి. సో అక్కడనే ఎందుకని ఇంకో కండిషన్ ఇస్తాడు. ఈ 0/0, 2/0 దే ఆర్ నాట్
రేషనల్ నెంబర్స్. ఎందుకు సార్ పీ బై క్యూ అన్నారు కదా, పీ కామా క్యూ ఆర్ ఇంటీజర్స్ అన్నారు కదా మీరు. సో పీ కామా క్యూ ఆర్ ఇంటీజర్స్ అంటే పీని క్యూని ఇంటీజర్ సెట్ నుంచి తీసుకోవచ్చు, అప్పుడు 0 తీసుకుంటే తప్పేంటి, 2/0 తీసుకుంటే తప్పేంటి అని మీరు అడగవచ్చు. ఇక్కడ తప్పేందంటే వాడు ఇంకో కండిషన్ దాని కంటిన్యూషన్లో మెన్షన్ చేస్తాడు. ఏమని మెన్షన్ చేస్తాడు, క్యూ డస్ నాట్ ఈక్వల్ టు 0 అంటారు. అంటే క్యూ అంటే ఇక్కడ ఏంటి, డినామినేటర్ అనేది 0 మాత్రం కావద్దు అంటాడు. ఓకే, చాలామంది డౌట్ వస్తుంది, ఏమవుతుంది 0 అయితే. ఇప్పుడు మనం రేషనల్ నెంబర్ని ఇట్లా రాసిన, ఏమని రాసిన, 0/2 అని రాసిన. ఇట్ ఇస్ పర్ఫెక్ట్లీ రేషనల్ నెంబర్. దీన్ని రేషనల్ నెంబర్ అనొచ్చు. ఎందుకు, పీ కామా క్యూ ఆర్ ఇంటీజర్స్. పీ ఈజ్ 0 ఇంటీజరే, క్యూ ఇస్ 2 ఇది కూడా ఇంటీజరే. ఒకవేళ -2 తీసుకున్నా ఓకే, ప్రాబ్లం లేదు. మరి 0/2 ఇంటీజర్ అయినప్పుడు మరి 2/0 ఎందుకు రేషనల్ నెంబర్ కాదు, రెండు కూడా 2 అండ్ 0 బోత్ ఆర్ బిలాంగ్స్ టు ఇంటీజరే కదా. మీరు చెప్పిన కండిషన్ ఒబే చేస్తున్నాం కదా, కరెక్ట్. కానీ ఇక్కడ మిస్టేక్ ఏమవుతుందంటే, ఒక రెగ్యులర్ మ్యాథమెటిక్స్లో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా నెంబర్ని ఏదైనా నెంబర్తో డివైడ్ చేయొచ్చు, కాకపోతే 0తోని మనం ఏ నెంబర్ని డివైడ్ చేయలేం. p/q in the sense p is divided by q. p/q అంటే ఏంటి, pని qతో డివైడ్ చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ 2ని 0తో డివైడ్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఏదైనా నెంబర్ని 0తో డివైడ్ చేసి ట్రై చేయండి, మీకు ఎన్నిసార్లు చేసినా డివిజన్ అనేది కంప్లీట్ కాదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఎందుకు 0తో డివిజన్ పాసిబుల్ కాదు అంటే, మీ 0 టేబుల్లో ఏం తీసుకున్నా 0 2 తీసుకున్నా మీకు 0 వస్తుంది, మళ్ళీ రిమైండర్ వస్తుంది. మళ్ళీ 0 5 తీసుకున్నా 0 వస్తుంది, మళ్ళీ రిమైండర్ సేమ్ వస్తుంది. రిమైండర్ ఎక్కడ సేమ్ కాదు, ఈ డివిజన్ అనేది ఎక్కడ కంప్లీట్ కాదు. చాలామంది మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, డివిజన్ బై 0 ఈజ్ ఇన్ఫైనైట్, డివిజన్ బై 0 ఇస్ నాట్ పాసిబుల్. బ్లాంక్గా గుర్తుపెట్టుకోవాలి. 0 అనేది పైన ఉంటే ఎస్ ఇట్ ఈస్ 0, మంచిగా గుర్తుపెట్టుకోండి. 0 అనేది న్యూమరేటర్లో ఉండొచ్చు, బట్ 0 అనేది డినామినేటర్లో ఉంటే ఆ డివిజన్ అనేది కంప్లీట్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫ్యూజ్ చేయడానికి చాలా ఇస్తాడు, అర్థమవుతుందా. సో బాగా మైండ్లో పెట్టుకోండి, డినామినేటర్ న్యూమరేటర్లో ఉండొచ్చు, బట్ డినామినేటర్లో 0 ఉండకూడదు. న్యూమరేటర్లో 0 ఉంటే ఎంత పెద్ద నెంబర్ డినామినేటర్ లాగా ఉన్నా 0నే, కానీ 0 అనేది డినామినేటర్లో ఉంటే ఆ డివిజన్ అస్సలకే పాసిబుల్ కాదు. మంచిగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది, సో ఇవంటే ఏంటి, రేషనల్ నెంబర్స్. ఇప్పుడు మీరు అడగవచ్చు, సార్ రేషనల్ నెంబర్స్ అంటే ఓన్లీ p/q ఫామ్లోనే ఉంటాయా, రేషనల్ నెంబర్స్ అంటే అసలు ఎలా ఉంటుందంటే, దేవుడు ఇక్కడ ఉండి అక్కడ లేడు, లేకుంటే దీన్ని దేవుడు అని రాదు, మనం ప్రతిదాన్ని మొక్కుతూ ఉంటాం, గాలి ఇవి అవి అన్నిటిని దేవుడు అన్నట్టు మీకు కనిపించే ప్రతి నంబర్ సిస్టంలో ప్రతి నెంబర్ని కూడా మనం రేషనల్ నెంబర్ అనొచ్చు. రేషనల్ నెంబర్స్కి అంత పవర్ ఉంది. ఓన్లీ p/q లాగుంటేనే రేషనల్ నెంబరా, ఓన్లీ 5 రాసినాం, 5 అనేది నేచురల్ నెంబర్ కదా, ఇప్పుడు p/q ఫామ్లో లేదు కదా. చాలామంది అనుకుంటారు, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకుంటారు ఏమని, సార్ 5 ఉంది కదా, మీరు చెప్పినట్టు రేషనల్ నెంబర్స్ అంటే ఎట్లా ఉండాలి, p/q లాగా ఉండాలి. సో రేషనల్ నెంబర్స్ అంటే p/q లాగా ఉండాలి. p అంటే న్యూమరేటరు, u అంటే డినామినేటరు, p అంటే లవము, q అంటే హారము అని. ఓకే, మరి 2 నంబర్లు ఉంటే మొత్తానికి రేషనల్ నెంబర్స్ అని పిలుస్తా అని చెప్పుకున్నాం. ఓకే, 2 నంబర్స్ ఉండాలి, అంటే న్యూమరేటర్ ఉండాలి, డినామినేటర్ ఉండాలి. సరే, ఇక్కడ 5 అని రాసిండు, దీన్ని మనం రేషనల్ నెంబర్ అనవచ్చా? అవును, అనవచ్చు. రేషనల్ నెంబర్ అంటే తెలుగులో ఏంటంటే అకరణీయ సంఖ్యలు. మంచిగా గుర్తుపెట్టుకోండి, తెలుగు మీడియం వల్ల కూడా పనికి వస్తాయి. అండ్ అకరణీయ సంఖ్య, ఇది అకర్ణీయ సంఖ్య అవుతుందా? అవును అని నేనంట. మీరు అడగవచ్చు, సార్ అకర్ణీయ సంఖ్య కావాలంటే p/q ఫామ్లో ఉండాలని ఇందాక మీరే చెప్పిండ్రు కదా, మరి అని. ఇక్కడ అకర్ణీయ సంఖ్య కావాలంటే ఇది 5 ఉంది కదా, రేషనల్ నెంబర్ కావాలంటే 5 ఉంది, కింద డినామినేటర్ లేదు కదా. సో ఎప్పుడైనా మనకు డినామినేటర్ లేకుంటే మనం కింద బై 1తో అడ్జస్ట్ చేయొచ్చు. ఏమవుతుంది, 5/1. ఇప్పుడు p వచ్చింది, q వచ్చింది, న్యూమరేటర్ వచ్చింది, డినామినేటర్ వచ్చింది, లవం వచ్చింది, హారం వచ్చింది. ఈ రెండు కూడా ఇంటీజర్సే, పాజిటివ్ ఇంటీజర్స్. సో దీన్ని మనం అనొచ్చు. అంటే p/q ఫామ్లో ఉండేటి ఓన్లీ p అంటే ఓన్లీ న్యూమరేటర్, అంటే ఓన్లీ నేచురల్ నెంబర్ తీసుకున్నా దాన్ని కూడా మనం అనొచ్చు. ఈవెన్ ఇప్పుడు 0 తీసుకున్నాం అనుకోండి, సార్ 0 అనొచ్చా? 0 అనేది హోల్ నెంబర్ గ్రూప్లో ఉంటుంది కదా. అవును, 0 అనేది హోల్ నెంబర్ గ్రూప్లో ఉంటుంది. మంచిగా గుర్తుపెట్టుకోండి, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్స్. అన్నీ నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్, ఆల్ నేచురల్ నెంబర్స్ అండ్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. కాన్వర్స్ ఇస్ నాట్ ట్రూ. అంటే దీన్ని రివర్స్ అప్లికేబుల్ చేద్దాం సార్ అంటే కుదరదు. ఎందుకు? ఇప్పుడు నేను 5 అని చెప్పిన,
5 రేషనల్ నెంబర్ అని చెప్పిన. 5 అనేది ఒక నేచురల్ నెంబర్ అని తెలుసు, 5 అనేది ఒక హోల్ నెంబర్ అని తెలుసు. 5ని నేనేమంటున్నా, ఒక రేషనల్ నెంబర్ అని కూడా చెప్తున్నా. డన్. ఇప్పుడు ఇదే 2/3ని నేను రేషనల్ నెంబర్ చెప్తున్నా. సార్ 2/3 నేచురల్ నెంబర్ గ్రూప్లో వేసుకోవచ్చా? వేసుకోరాదు. నేచురల్ నెంబర్ గ్రూప్లో వేసుకుంటుంది ఓన్లీ 2 ఉంటుంది, ఓన్లీ 3 ఉంటుంది. 2/3 లాగా ఉండదు కదా, అది గుర్తుపెట్టుకోండి. అంటే అన్ని నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ రేషనల్ నెంబర్స్ అవుతాయి, కానీ అన్ని రేషనల్ నెంబర్స్ మాత్రం నేచురల్ నెంబర్స్ కాదు. ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తాడు. ఇటువంటి చిన్న చిన్న క్వశ్చన్సే ఈ టెట్కి, పేపర్ 1కి, పేపర్ 2కి ఇస్తాడు. మన మ్యాథ్స్ ఎబిలిటీని టెస్ట్ చేయడానికి. పెద్ద పెద్ద ఎట్లుంటుందంటే, మనం సిటీకి వెళ్ళేటప్పుడు మెయిన్ సెంటర్స్ అందరూ గుర్తుపెట్టుకుంటారు, చిన్న చిన్న సెంటర్స్ కూడా గుర్తుపెట్టుకుని పోయేటోళ్ళు ఎగ్జామ్లో. వాడికి కావాల్సింది ఫిల్టరేషన్లో ఇప్పుడు ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్స్కైనా, కొత్త జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకైనా సరే. అది నేను లాస్ట్ ఇయర్ డిఎస్సి రాశాను. నేను డిఎస్సి జాబ్ తీసుకున్నా కూడా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. నేను ఒక 12 ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉండి ఎక్స్పీరియన్స్తోనే తెచ్చుకున్నాను, ఎటువంటి కోచింగ్ వెళ్ళలే. సో నేను చేసే పని మీకు చెప్తున్నా. నేను ఇటువంటి నోట్ చేసుకుని పోయినా నాకు పనికి వచ్చినాయి, మీకు కూడా పనికి వస్తాయి. సో వినండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. సో ఇది ఇప్పుడు 0 అనేది ఓకే, 0 అనేది నేచురల్ నెంబర్ గ్రూప్లో లేదు, వదిలేయండి. మరి 0ని మనం హోల్ నెంబర్ గ్రూప్లో ఉంది కదా, మరి 0ని అనొచ్చా రేషనల్ నెంబర్ అని? అనవచ్చు. ఎట్లా అనొచ్చు? 0/1 రాసుకోవచ్చు. నేను మీకు ఇందాక చెప్పిన 0/2, 0 కింద ఏ నెంబర్ అన్నా తీసుకోండి, ఏం కాదు. కానీ 0ని పైనుంచి 0 కింద ఏదైనా నెంబర్ తీసుకోండి, 0ని పైనుంచండి. 0ని ఎత్తి మీద పెట్టుకుంటే ఏం కాదు, కానీ 0ని కిందికి దించితే ఏం చేస్తుంది? దాని వాల్యూ లేకుండా పోతుంది. సో 0ని కిందికి దించుకోండి, 0ని పైన ఉంచుకోండి. మీ నెత్తి మీద 0 ఉంటే దాని వాల్యూ అట్లీస్ట్ 0 లాగానే ఉంటుంది. మీరు కింద తీసి వదిలేసింది అనుకోండి, 0ని డినామినేటర్ రాసిన అనుకోండి, అది మాత్రం మనకు వాల్యూ లేకుండా చేస్తుంది. కాబట్టి 0 అయినా పర్లేదు, పైన ఉంచుకోవడానికి గుర్తుపెట్టుకోండి. సో ఇది 0/1 రాసుకోవచ్చు, 0/10 రాసుకోవచ్చు, 0/100 రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్. ఓకే, డన్. అండ్ ఇంకోటి ఇందాక చెప్పుకున్నాం, అసలు ప్రపంచంలో కనిపించే ప్రతి నంబరు, ప్రతిదీ రేషనల్ నెంబరే. రేషనల్ నెంబర్ కిందికి వేసుకుంటున్నాం. సో రేషనల్ నెంబర్స్ అనేటి ఎట్లుంటాయి? రేషనల్ నెంబర్స్ చెప్పుకుంటున్నాం కదా, మన టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ /Q అని చెప్పినాం. సో P/Q లాగా ఉంటాయని చెప్పినాం. అండ్ 0/2 మనం రేషనల్ నెంబర్ లాగా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ 2/0 రేషనల్ నెంబర్ లాగా యాక్సెప్ట్ చేయలేం, దాని వాల్యూ వచ్చి ఇన్ఫినిట్ అని చెప్పుకున్నాం. జస్ట్ రికాల్ చేస్తున్నా. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు మీరు డెసిమల్ నెంబర్స్ అని విని ఉంటారు కదా. డెసిమల్ నంబర్స్ అంటే తెలుగులో దశాంశ సంఖ్యలు అని వినుంటారు. సో దశాంశ సంఖ్యలు, ఆ డెసిమల్ నంబర్స్ అంటే ఏంటి? దశాంశ సంఖ్యలు అన్న డెసిమల్ నంబర్స్ అన్న ఏంటి? వీటిలో ఒక పాయింట్ ఉంటుంది. ఎట్లుంటుంది? ఇప్పుడు సపోజ్ నేను రాసిన 2.34 అని రాసిన. 2.34 ఇది ఒక డెసిమల్ నెంబర్, ఒక దశాంశ సంఖ్య. ఇప్పుడు మీరు అడగవచ్చు, సార్ దీన్ని మనం రేషనల్ నెంబర్ అనవచ్చా అని. అనవచ్చు. ఎందుకు? ఇది P/Q లాగా లేదు కదా. మీరు చెప్పింది P/Q లాగా లేకపోతే P రాసేసి న్యూమరేటర్ రాసేసి /1 రాసుకుందామా? ఇట్లా కుదరదు కదా. అవును, ఎందుకంటే అండ్ చలో ఇప్పుడు రాసినాం P/Q అని చెప్పినాం. మన కండిషన్ ఏముంది? P, Q బోత్ ఆర్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అని చెప్పుకున్నాం కదా. అంటే P అనేది ఇంటీజర్ కావాలి. మరి ఇంటీజర్లలో 2.34 ఎక్కడ ఉంటుంది సార్? 2 ఉంటుంది, లేకుంటే 3 ఉంటుంది, కానీ పాయింట్లు ఉండవు కదా. కరెక్ట్. అప్పుడు దీన్ని ఏం చేయాలి? మనందరికీ తెలుసు, మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరికీ, తెలియని వాళ్ళకి చెప్తున్నా. ఏంటి? వీ కెన్ కన్వర్ట్ ఏ డెసిమల్ నెంబర్ ఇంటూ ఏ ఫ్రాక్షన్. మనం డెసిమల్ నెంబర్ని ఒక భిన్నం లాగా రాసుకోవచ్చు. ఎట్లా రాసుకోవచ్చు? తెలియని వాళ్ళు చేయండి, తెలిసిన వాళ్ళు చేయండి, తెలియని వాళ్ళు ఒకసారి వినండి, వస్తుంది. ఒక 2-3 ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఎట్లా రాయొచ్చు? మనకి ఏం నెంబర్స్ కనిపిస్తున్నాయి? 2 కనిపిస్తుంది, 3 కనిపిస్తుంది, 4 కనిపిస్తుంది. మనం ఆల్రెడీ ఇది డెసిమల్ ఫామ్లో ఉంది, డెసిమల్ తీయాలి కాబట్టి ఆ పాయింట్ వదిలేసి మిగతా నెంబర్స్ని రాసుకోండి. రాసేసినాం, అక్కడ పాయింట్ వదిలేసినాం. 2.34 ఉంది, మనకు పాయింట్ లేకుండా రాయాలి కాబట్టి పాయింట్ని పక్కకు పెట్టేసినాం. మిగిలిన డిజిట్స్ రాసుకోండి. రాసేసినాం. ఏమొచ్చింది? మిగిలిన డిజిట్స్ ఏమొచ్చినాయి? 2, 3, 4 ఉంది. 2, 3, 4 రాసేసినాం. ఓకే, డన్. అయిపోయింది కదా. ఇప్పుడు మన కండిషన్ ఏముంది? ఫ్రాక్షన్ అంటే డెసిమల్ రేషనల్ నెంబర్ ఎట్లుండాలి? ఫ్రాక్షన్ ఉండాలి. ఫ్రాక్షన్ అంటే ఎట్లుండాలి? న్యూమరేటర్ ఉండాలి, డినామినేటర్ ఉండాలి. న్యూమరేటర్ ఏంటి? P, డినామినేటర్ అంటే Q. ఇప్పుడు దీన్ని న్యూమరేటర్ రాసేసినాం. రైట్, వచ్చేసింది మనకు. P వచ్చేసింది. మళ్ళీ ఏం కావాలి? /Q రావాలి. కొట్టేసిన. Q ఏం రాస్తావు సార్? 2, 3, 4 అయితే రాసేసినావు కదా, మిగిలింది ఆడ ఏం లేదు కదా రాయడానికి. ఏం లేదు, చెప్తా. /1 రాయండి. ఇక్కడ రాసినట్టు /1 కంపల్సరీ రాయాలి. ఓకే, /1 రాస్తే దీనికి ఏం దెబ్బ తగలదు, ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి /1 రాసినాం. ఇప్పుడు మీరు ఏం చేయండి? ఈ పాయింట్కి రైట్ సైడు, మళ్ళీ చెప్తున్నా, పాయింట్కి రైట్ సైడు
పాయింట్ తర్వాత రైట్ సైడ్, పాయింట్ బిఫోర్ కాదు, పాయింట్ తర్వాత రైట్ సైడ్, పాయింట్కి రైట్ సైడు ఎన్ని డిజిట్స్ వాడు ఇచ్చిండో చూడండి. ఇది పాయింట్, ఈ పాయింట్కి రైట్ సైడ్ ఎన్ని డిజిట్స్ ఇచ్చిండు, 2 డిజిట్స్ ఇచ్చిండు. ఆ 2 డిజిట్స్కి బదులు మనం 2 zeros రాసుకుందాం. ఇప్పుడు చూడండి, P వచ్చేసింది, Y వచ్చింది, Q వచ్చింది. 234 ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్, 100 ఆల్సో ఏ పాజిటివ్ ఇంటీజర్. సో 2 పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఒక డెసిమల్ నెంబర్ని ఫ్రాక్షన్ లాగా రాసేసినాం. ఫ్రాక్షన్లో రాసేసినాం అంటే మీనింగ్ ఏంటి, రేషనల్ నెంబర్ అయిపోయినట్టే, అది అర్థమవుతుందా? సో మనం P/Q లాగున్న నంబర్సే కాకుండా డెసిమల్ నంబర్స్ని కూడా మనం రాయొచ్చు. ఇవి 2 టైప్స్. ఇంకా రేషనల్ నంబర్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ నెక్స్ట్ చెప్తా. సో దాని తర్వాత మన నంబర్ సిస్టంలో ఇందాక చెప్పుకున్నాం చూడండి, ఏమేమి చెప్పుకున్నాం. నేచురల్ నెంబర్ సిస్టమ్ ఫస్ట్ బేసిక్ది, అండ్ దాని తర్వాత హోల్ నెంబర్ సిస్టమ్ సెకండ్, అండ్ ఇంటీజర్ సిస్టమ్ థర్డ్. వీటి తర్వాత ఏం చేసినాం, 4th నెంబర్ సిస్టమ్ రేషనల్ నెంబర్ చెప్పుకున్నాం. ఇంతసేపు రేషనల్ నెంబర్స్ చెప్పుకున్నాం. దీని తర్వాత ఏంటి, రేషనల్ ఉంది కదా, P/Q ఉంది కదా, రేషనల్ తర్వాత వచ్చేది ఏంటి, ఇర్రేషనల్ నంబర్ సిస్టమ్. ఏంటది, ఇర్రేషనల్ అంటే మనకు ఇంగ్లీష్ కామన్లో బేసిక్ ఉంది కాబట్టి ఈ పేరులోనే ఉంది. ఇర్రేషనల్, రెగ్యులర్, ఇర్రెగ్యులర్ అంటే వ్యతిరేకం, అపోజిట్గానే వర్క్ చేస్తుంది. సో రేషనల్ నెంబర్స్కి అపోజిట్ ఏంది, ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ని దీంట్లో డినోట్ చేస్తాం. క్యూ ఉంది కదా, సో దీన్ని ఎట్లా చేస్తాం, క్యూ లాగానే రాసి క్యూ డాష్ పెడతాం. Q1 లాగాను జస్ట్ క్యూ లాగా రాస్తూ ఉంటాం. ఇది ఇర్రేషనల్ నెంబర్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కావద్దు. రేషనల్ నెంబర్స్ ఓన్లీ క్యూ, ఇర్రేషనల్ నెంబర్ క్యూ డాష్ అని చేస్తాము. పైన చిన్న గీతలాగా 1 లాగా రాస్తారు. సో దీన్ని క్యూ డాష్ అంటాం. ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై క్యూ డాష్. ఇర్రేషనల్ నెంబర్స్లో ఏముంటాయి సార్, అన్ని రేషనల్ నెంబర్సే కదా. ఇర్రేషనల్ నెంబర్స్లో ఏముంటాయంటే రూట్తో రాసే నంబర్స్. ఈ రూట్ ఏంటి అని మీకు తర్వాత చెప్తా. రూట్ లాగా రాసే నంబర్స్ అన్నీ, రూట్ ఏ అంటే ఏ అనేది నంబర్ కాదనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. రూట్ 5, రూట్ 2, రూట్ 7 ఇటువంటి నంబర్స్ అన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఇందులో ఏమేమి వస్తాయి తర్వాత క్లాసెస్ మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా. నంబర్ సిస్టమ్ దీని తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉండద్దు, ఏం మిస్ కావద్దు. ఇర్రేషనల్ నెంబర్స్ ఇది క్యూ డాష్తో చేస్తారు, రూట్ ఉన్న నెంబర్స్ని అంటారు. రైట్. ఇంకోటి ఏంటంటే మనకి జనరల్గా మ్యాథ్స్ స్టూడెంట్కి ఐడియా ఉంటుంది, పై అని చెప్పేసి. దీన్ని పై అని చదువుతాం అన్నాడు. ఈ స్పెషల్లీ సర్కిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, లేకుంటే క్యూబ్ అంటున్నా, స్పియర్, హెమిస్పియర్ ఏరియా ఫైండ్ అవుట్ చేసేటప్పుడు చాలా పనికి వస్తుంది. ఇది సర్కిల్ షేప్ లాగా ఉండి 3D ఆబ్జెక్ట్స్, స్పియర్, హెమిస్పియర్ కూడా ఈ పై పనికి వస్తుంది. ఈ పై అనేది కూడా ఇర్రేషనల్ నెంబరే, ఇది గుర్తుపెట్టుకోండి. పై ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్, గుర్తుపెట్టుకోండి. దీన్ని పై అంటారు. సో దీని వాల్యూ వచ్చి 3.14. ఇది ఎక్కడ పనికి వస్తుందో తర్వాత చెప్తా. అండ్ లాస్ట్ నెంబర్ సిస్టమ్ వచ్చేసి రియల్ నంబర్స్. మన స్కూల్ లెవెల్లో ది టాప్ మోస్ట్. ఇంకా రియల్ నెంబర్స్ తర్వాత కూడా చాలా ఉంటాయి, అవి ఇంటర్మీడియట్లో వానికి వస్తాయి, మన స్కూల్ లెవెలే కాబట్టి ఇది. అండ్ ఇది జస్టిఫికేషన్ చేస్తుంది, రియల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ బై ఆర్. రియల్ నెంబర్స్ అక్కడ రేషనల్ నెంబర్స్ వచ్చింది చూడండి. రేషనల్ నెంబర్స్ అంటే క్యూ అనుకున్నాం, కానీ రేషనల్ నెంబర్స్ చాలామంది ఆర్ అని కన్ఫ్యూజ్ అవుతారు. ఆర్ వచ్చేది రేషనల్ నెంబర్స్కి కాదు. రేషనల్ నెంబర్స్కి క్యూ అంటే ఎందుకో చెప్పిన మీకు ఆల్రెడీ. కోషన్ నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ లాగా వాడతాం కాబట్టి. సో రియల్ నెంబర్స్ ఇందులో ఏముంటాయి, మనకు కనిపించే ప్రతి నంబర్ ఈ రియల్ నెంబరే. ఇంకా కనిపించే ప్రతి నంబరు రియల్ నెంబరే. ఇప్పుడు నేచురల్ నెంబర్స్ ఉంటాయి. ఈ నేచురల్ నెంబర్స్ అన్ని దేంట్లో ఉంటాయి, హోల్ నెంబర్ గ్రూప్లో ఉంటాయి. హోల్ నెంబర్ గ్రూప్లో ఎందుకంటే నేచురల్ నెంబర్లో 1 నుంచి ఉంటాయి, దానికంటే ఎక్కువ 0 నుంచి ఉంటాయి కాబట్టి ఇవి కూడా కవర్ అవుతాయి ఇవి. అండ్ దీని తర్వాత వచ్చే సిస్టమ్ ఏంది, ఇంటీజర్ గ్రూప్లో ఉంటాయి. దీని తర్వాత వచ్చేది ఏంటి, క్యూ అంటే రేషనల్ నెంబర్. సపరేట్గా ఉండేది ఏది, క్యూ డాష్. ఇక ఇవన్నిటినీ కలిపి ఏమంటారంటే రియల్ నెంబర్స్. నేచురల్ నెంబర్ని రియల్ నెంబర్ అంటారు, హోల్ నెంబర్ని రియల్ నెంబర్ అంటారు, ఇంటీజర్స్ని రియల్ నెంబర్ అంటారు, అండ్ రేషనల్ నెంబర్స్ కూడా రియల్ అంటారు. అండ్ క్యూ డాష్ ఇవి ఇందులో కలవు, ఇందులో ఉన్న ఎవ్వి క్యూ డాష్లో ఉండవు. ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కంప్లీట్లీ సెపరేట్ ఫ్రమ్ ద అదర్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్. అసలు వీటికి ఎటువంటి సంబంధము ఉండదు, ఎక్కడ కలవవు, దీంట్లో కామన్ నెంబర్స్ ఉండవు, ఏముండవు. కాబట్టి మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి, ఏంటి, NWIQ ఒక టైపు, ఇది క్యూ డాష్. ఇవన్నిటిని కలిపి మాత్రం రియల్ నెంబర్ అంటారు. అంటే 1 తీసుకుంటే 1 అనేది సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకో, 1 అనేది నేచురల్ నెంబర్, 1 అనేది హోల్ నెంబర్, 1 అనేది ఇంటీజర్, 1 అనేది
రేషనల్ నెంబర్. ఇట్లా మళ్ళీ 1 ఏమంటారు, రియల్ నెంబర్ అని కూడా అంటారు. అంటే ప్రతి 1 అనేది ఎవ్రీ నెంబర్ అవుతుంది అన్నట్టు. ఇట్లా ప్రతి ఒక్కటి ఇది నెంబర్ సిస్టంలో రియల్ నెంబర్స్ దాకా మనకు హైయెస్ట్. ఇందులో ఏం మిస్ కాలేదు, మీ సైడ్ నేను చెప్తాను. అండ్ మనకి ఇంకేం కావాలి అంటే ఇది నెంబర్ సిస్టమ్. ఇక్కడ నుంచి నేచురల్ నెంబర్ నుంచి రియల్ నెంబర్ దాకా నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ మనకి ఏముంటుంది అంటే సక్సెసర్ అని ఉంటుంది. చిన్న చిన్న టాపిక్స్ ఇవి. ఎగ్జామ్లో ఈ టెట్ పేపర్ 1లో ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సక్సెసర్ అని ఉంటుంది, ప్రిడిసేసర్ అని ఉంటుంది. సక్సెసర్ అని ఉంటుంది, ప్రిడిసేసర్ అని ఉంటుంది. సో సక్సెసర్ అంటే ఏంటి, ప్రిడిసేసర్ అంటే ఏంటి, జనరల్గా సోషల్లో వాళ్ళకి ఐడియా ఉంటుంది. సక్సెసర్ అంటే ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ సపోజ్ మనం తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో సక్సెసర్ ఆఫ్ కేసీఆర్ ఈస్ రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ తర్వాత వచ్చినవాడు రేవంత్ రెడ్డి. సక్సెసర్ అంటే నెక్స్ట్ రూలర్. సక్సెస్ అంటే నెక్స్ట్ నంబర్. సక్సెసర్ కింగ్, సక్సెసివ్ కింగ్ అంటే వాడు తర్వాత వచ్చినోడు. ప్రిడిసేసర్ అంటే వాడు ముందట వచ్చినోడు. సో ఇప్పుడు ఇట్లా మనం ఒక నంబర్ తీసుకుందాం. చలో నేను 5 అని తీసుకున్నా. 5కి సక్సెసర్ ఏమవుతుంది సార్, 5కి సక్సెసర్ 6 అవుతుంది. 6కి ఏమవుతుంది సార్, 7. సింపుల్గా +1 యాడ్ చేయండి. ఇక్కడ చాలా ఈజీ ఉంటుంది. ఇంతే కాదు సార్, నెక్స్ట్ నెంబర్ గుర్తుంటుంది మాకు, ఇంత గుర్తుంటుందా, ఇంత తెలియదా మాకు అని. ఇప్పుడు సేమ్ ఇదే దాన్ని తీసుకోండి. ఇప్పుడు నేను 7 తీసుకున్నాను అనుకోండి. 7కు ప్రిడిసేసర్ ఏంటి, 6. 6కి ప్రిడిసేసర్ ఏంటి, 5. ఇక్కడ తేడా ఉంది, రెండు సేమ్ లాగా కనిపిస్తున్నాయి కదా. సక్సెసర్ అంటే నెక్స్ట్ నెంబర్, అంటే +1 యాడ్ చేసి వస్తుంది. అండ్ ప్రిడిసేసర్ అంటే ఏంది, బిఫోర్ నెంబర్, ముందు వచ్చే నెంబర్. ఇవి తెలియదా సార్, ఈజీగా ఉంటాయని. ఓకే, ఇవి ఇక్కడ ప్రాబ్లం కాదు. ఇందులో ఎట్లా వస్తాయి, సక్సెసర్ ప్రిడిసేసర్ చాలా ఈజీగా సార్, ఇవి కూడా మాకు తెలియవా, మాకు తెలుస్తాయి సార్ అనొచ్చు. అయితే మీకు ఎగ్జామ్లో వాడు ఎట్లా అడుగుతాడు చెప్పాను, ఇటువంటి నెంబర్ ఇచ్చి సక్సెస్ అని అడగడు. వాడు ఏమడుగుతాడు అంటే ఒక నెంబర్ సిస్టమ్ ఉంటుంది. దట్ ఈస్ ఏ నెంబర్ సిస్టమ్. విచ్ నెంబర్ సిస్టమ్ డస్ నాట్ హ్యావ్ సక్సెసర్ లేకుంటే ప్రిడిసేసర్ అంటాడు. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే ఒక నెంబర్ సిస్టమ్ ఉంటుంది. మనం ఏది తీసుకుందాం, ఎన్ తీసుకుందాం. ఎన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎన్ అంటే తెలుసు కదా, నేచురల్ నెంబర్స్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 ఇవన్నీ తెలుసు సార్ అనొచ్చు. ఇప్పుడు వాడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, 3కి సక్సెసర్ ఏందిరా బాబు అంటాడు. అప్పుడు మీరు చెప్తారు 4 అని. 4కి సక్సెసర్ ఏంది అంటాడు, 5 అని చెప్తాడు. ఓకే, ఇట్లా సక్సెసర్ అనేది వస్తూనే ఉంటుంది. ఓకే, వాడు ఇప్పుడు ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎట్లా వస్తుంది అంటే విచ్ నెంబర్ సిస్టమ్ డస్ నాట్ హ్యావ్ సక్సెసర్ అని వస్తుంది. ఇప్పుడు 1కి సక్సెసర్ ఏంటి, 1కి ప్రిడిసేసర్ ఏంటి, 1కి ప్రిడిసేసర్ వచ్చేసి 0. ఓకే, తెలుసు 0. కానీ 0 అనేది నేచురల్ నెంబర్ సిస్టంలో ఉంటుందా, ఉండదు. అంటే వాడు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే మంచిగా వినండి ఇది, విచ్ నంబర్ సిస్టమ్ డస్ నాట్ హ్యావ్ ప్రిడిసేసర్ అని అడుగుతాడు అన్నట్టు. మీకు అన్నీ తెలుసు, సక్సెసర్ గురించి ప్రిడిసేసర్ గురించి మీకు అన్నీ తెలుసు. ఏ నంబర్ సిస్టమ్కి ప్రిడిసేసర్ ఉండదు అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, అసలు ప్రిడిసేసర్ లేకుండా నంబర్ ఉంటుందా, 1కి 0 ఉంటుంది, 0కి -1 ఉంటుంది, ఉంటాయి కదా సార్ అని. కానీ వాడు మెన్షన్ చేసేది ఏంటి, నంబర్ సిస్టంలో ప్రిడిసేసర్ ఉన్నాడు అంటారు. ప్రిడిసేసర్ అంటే ఏంటి, ఇప్పుడు వాడు ఎగ్జాంపుల్ 1 ఉంది, 1కి ప్రిడిసేసర్ ఉంది కదా సార్ 0, 1కి ప్రిడిసేసర్ 0 ఉంది కదా అని అనొచ్చు. కానీ ఈ 0 అనేది నేచురల్ నెంబర్ సిస్టంలో ఉందా, నేచురల్ నెంబర్ గ్రూప్లో ఉందా, లేదు. కాబట్టి యాజ్ పర్ ద నంబర్ సిస్టమ్, నేచురల్ నెంబర్ సిస్టమ్ ప్రిడిసేసర్ అనేది లేదు. అది హోల్ నెంబర్ సిస్టంలో 1కి ప్రిడిసేసర్ 0 ఉంది. కానీ నేచురల్ నెంబర్ సిస్టంలో 1కి ప్రిడిసేసర్ 0 అనేది లేదు. 0 అనేది మనకు దేంట్లో లేదు, నేచురల్ నెంబర్ గ్రూప్లో లేదు. కాబట్టి 1కి ప్రిడిసేసర్ లేదు యాజ్ పర్ నేచురల్ నెంబర్ సిస్టమ్. లేదు మీన్స్ లేదు కాదు, నేచురల్ నెంబర్ సిస్టంలో లేదు. సో 1కి సక్సెసర్ 0 ఉంది, బట్ నేచురల్ నెంబర్ సిస్టంలో లేదు. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఏంటి, నేచురల్ నెంబర్ అన్న. ఇది ఒకటి క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకెట్లా వస్తాయి సార్, ఇంకెటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు అడగవచ్చు, -2 వాట్ ఈస్ ద సక్సెసర్ ఆఫ్ -2 అని వాడు అడుగుతాడు. మనం ఏం చేస్తాం, -2 కదా, సక్సెస్ నెక్స్ట్ నెంబర్ కదా, -2 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి, -1 అని మీరు ఆన్సర్ చెప్తారు. కానీ -1 ఏమవుతుంది, -1 ఏమవుతుంది, కరెక్ట్ అవుతుంది కదా, -1 కరెక్ట్ అవుతుంది కదా. -2కి సక్సెస్ ఏంటి, జనరల్గా మనం -1 అనుకుంటాం కదా. -1 అనుకో, మనం ఏమనుకుంటాం, -3 అనుకుంటాం. ఎందుకు సార్, ఇందాక మనం నేచురల్ నెంబర్ గ్రూప్లో చెప్పినప్పుడు సక్సెస్ అంటే నెక్స్ట్ నెంబర్ కదా, 2 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి, 3, 2 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 3 కదా, కరెక్టే. 2 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ 3నే.
త్రీనే, అది నేచురల్ నెంబర్స్కి పాజిటివ్ నెంబర్కి మాత్రమే సూట్ అవుతుంది. మరి -2కి సక్సెసర్ అంటే ఏమవుతుంది? -3 అవుతుందా? -3 అస్సలకే కాదు. అర్థమవుతుందా? -2కి సక్సెసర్ అంటే మనం చాలామంది చేసే బ్లండర్ ఫూలిష్ మిస్టేక్ ఏంటంటే -3 అని రాసుకుంటారు. కాదు, మీకు ఇందాక చెప్పిన సక్సెసర్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? +1. ప్రిడిసెసర్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? -1. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నెంబర్ అని గుర్తుపెట్టుకోకండి, +1 -1 గుర్తుపెట్టుకోండి. సక్సెసర్ అంటే +1. ఇప్పుడు -2కి సక్సెసర్ చేస్తే ఏంటి? ఇది -2కి +1 యాడ్ చేయాలి. నీకు ఇంతకుముందు వీటిని సింప్లిఫికేషన్ చేయడం చెప్పిన మీకు నేను. ఈ నాన్ మ్యాథ్స్ వల్ల కూడా సింప్లిఫికేషన్ చేయడం చెప్పిన. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. -2 +1 అంటే ఏం చేయాలి సార్? ఇక్కడ ప్లస్ చేయాలా మైనస్ చేయాలని చాలామంది కన్ఫ్యూజ్ అయి ఉంటారు. మీకు చెప్పిన ఆల్రెడీ నేను. ఇది ఈజీగా చేసే మెథడ్ ఏంటి? -2 మైనస్ ఎన్నిసార్లు ఉంది? 2 టైమ్స్ ఉంది, రాసుకోండి. -2 టైమ్స్ ఉంది. నెక్స్ట్ ఏముంది? +1 ఉంది. ప్లస్ ఎన్నిసార్లు ఉంది? 1 టైం ఉంది. ప్లస్ని మైనస్ని ఈ రెండు న్యూట్రల్ అయిపోతాయి, అంటే జీరో అయిపోతుంది. ప్లస్ మైనస్ ఎట్లన్నా అపోజిట్ కాబట్టి అవి రెండు జీరో అయిపోతాయి. కాబట్టి మనం ఈ రెండింటిని క్యాన్సిల్ చేసినాం అనుకో, కట్ చేసినాం అనుకో, మిగిలింది మైనస్ మిగిలింది. ఎన్నిసార్లు మిగిలింది? 1 టైం మిగిలింది. దీని ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? -1 అవుతుంది. సో -2కి సక్సెసర్ వచ్చేసి -1 గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అండ్ ఇది సక్సెసర్ది. మళ్ళీ సార్ ప్రిడిసెసర్ అడిగితే ఏం చేస్తాం? ఇప్పుడు ప్రిడిసెసర్ అడిగిండు. ప్రిడిసెసర్ అంటే ఏమనుకున్నాం? ముందటి నెంబర్ అనుకున్నాం. ఇప్పుడు వాడు అడిగిండు -5కి ప్రిడిసెసర్ అంటే ఏంది అని అడుగుతాడు. మనం ఏం చేస్తాం? -4 అని చెప్పేస్తాం. ఎందుకంటే సార్ ప్రిడిసెసర్ అంటే ముందట ఉండేది కదా, 5కి ముందట ఉంది 4 కదా. ఆల్రెడీ చెప్పిన, ఇది పాజిటివ్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్లో ఈ రూల్ పనికి వస్తుంది. కానీ ఈ నెగిటివ్ నెంబర్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మీకు మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని పాస్ చేయించడం, మీతో మంచి మార్క్స్ ఇవ్వడం వాడి ఎగ్జామినేషన్ ఇంటెన్షన్ అస్సలు కాదు. మిమ్మల్ని ఫిల్టర్ చేయాలనో, లేకుంటే మిమ్మల్ని కొంచెం సతాయించాలనో, కొంచెం మీ లోపల ఉన్న టాలెంట్ బయట తీద్దామని వాడు ఏం చేస్తాడు? టిపికల్ మళ్ళీ చెప్తున్నా, మీకు పెద్ద క్యాల్కులేషన్ చేయడం వచ్చిన చిన్న దగ్గర బోల్తా పడతారు. కాబట్టి చిన్నదైనా స్ట్రెస్ చేసి చూడండి. సో ఇప్పుడు -5కి ప్రిడిసెసర్ ఏమవుతుంది? -4 అవుతుంది. అవుతుందని మీరు అందరూ అనుకుంటారు కదా, ఎందుకంటే 5కి ముందర 4 ఉంటుంది కదా. ఇందాక చెప్పిన సక్సెసర్ అంటే +1 గుర్తుపెట్టుకోండి, ప్రిడిసెసర్ అంటే -1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ -4లోకి వెళ్ళి ఏం చేయాలి? -5 క్వశ్చన్ కదా మనకు. -5కి ఏం కావాలి? ప్రిడిసెసర్ కావాలి. ప్రిడిసెసర్ అంటే -1 చేయాలి. ప్రిడిసెసర్ ముందు కాబట్టి మైనస్ చేయాలి. -1. ఇప్పుడు మైనస్లో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? మైనస్లు 1 ఉన్నాయి. అంటే -5 టైమ్స్ రాసుకో. ఇంకోసారి ఇప్పుడు మొత్తం ఎన్ని వచ్చినాయి? -6 వచ్చినాయి. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? -5కి ప్రిడిసెసర్ ఏమవుతుంది? -6 అవుతుంది. అర్థమవుతుందా? సో ఇటువంటి చిన్న మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా అబ్జర్వ్ చేయండి. సో ఈ నంబర్ సిస్టమ్స్ తర్వాత సక్సెసర్ ప్రిడిసెసర్ తర్వాత నెక్స్ట్ వచ్చేటి కొంచెం బేసిక్ ఈజీగానే ఉంటాయి. ఈవెన్ నెంబర్స్ అని, మళ్ళీ ఆడ్ నెంబర్స్ అని, మళ్ళీ ప్రైమ్ నెంబర్స్ అని, మళ్ళీ కాంపోజిట్ నెంబర్స్ అని. ఈ తెలుగులో చెప్తాను నేను. ఈవెన్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలని, ఆడ్ నెంబర్స్ అంటే బేసి సంఖ్యలని, ప్రైమ్ అంటే ప్రధాన సంఖ్యలని, కాంపోజిట్ అంటే ప్రధాన సంఖ్యలు. కాంపోజిట్ అంటే తెలుగులో తెలియదు కానీ కాంపోజిట్ నెంబర్స్ అని. అండ్ నెక్స్ట్ కో ప్రైమ్స్ అని. నంబర్ సిస్టమ్ చిన్నది కాదు, ఇలాకెళ్ళి ఒక దగ్గర 5 to 6 మార్క్స్ కవర్ అవుతాయి. చిన్నది కాదు. కో ప్రైమ్స్ అని, మళ్ళీ ట్విన్ ప్రైమ్స్ అని రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ చిన్న క్లాస్లో వచ్చేటివి. ఈవెన్ నెంబర్సు, ఆడ్ నెంబర్సు, ప్రైమ్ నెంబర్సు, కాంపోజిట్ నెంబర్సు. అండ్ కాంపోజిట్ నెంబర్స్ అంటే సంయుక్త సంఖ్యలు. కో ప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్, ఇవి కవల ప్రధానాంకాలు అని అంటారు తెలుగులో. అయితే మీకు క్వశ్చన్ పేపర్ బోత్ ద లాంగ్వేజెస్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కవల ప్రధానాంకాలు, ఈ సహప్రధానాంకాలు అని చెప్పేసి వస్తూ ఉంటుంది. సో ఇవి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూడండి ఒకసారి. ఈవెన్ నెంబర్స్ అంటే మంచిగా గుర్తుపెట్టుకోండి. 2 టేబుల్లో వచ్చే ప్రతి నెంబర్ ఈవెన్ నెంబరే. 2 టేబుల్లో వచ్చేది ఈవెన్. 0 ఆల్సో ఈవెన్ నెంబర్. ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. 2 టేబుల్లో వచ్చేది ఏంటి? 2, 4, 6, 8, 10, 12 అంటే 2 టేబుల్లో రావడం అంటే 2తో డివైడ్ కావడం అన్నట్టు. సో 2 టేబుల్లో వచ్చే ప్రతిది 2 ఈవెన్ నెంబర్ అవుతుంది. అండ్ మనకు చాలామంది డౌట్ వచ్చేది ఏంటంటే 0 అవుతుందా కాదా? 0 కూడా ఈవెన్ నెంబరే అవుతుంది. అండ్
ఇప్పుడు మనకు నేచురల్ నెంబర్ సిస్టమ్ ఉంది కదా, నేచురల్ నెంబర్ అయినా ఇంటీజర్ అయినా హోల్ నెంబర్ ఏ సిస్టంలో అయినా నెంబర్స్ ఉంటాయి కదా, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, జీరో ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా, అన్నిటిని మనం ఈవెన్ ఆడ్గా సపరేట్ చేయొచ్చు, క్లాసిఫై చేయొచ్చు. సో ఆడ్ అంటే ఏంటి, ఇప్పుడు 0 2 ఈ మధ్యలో వదిలేసిన గ్యాప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏమవుతాయి, బేసిక్ సంఖ్యలు అవుతాయి. అంటే 2 టేబుల్లో రాని నంబర్సు అయితే అవి ఉంటాయి, లేకుంటే ఇవి ఉంటాయి. మనం సింపుల్గా మనకి ఎప్పుడైనా స్టాండర్డ్ నంబర్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇంటీజర్స్లో నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, జీరో ఉంటుంది. సో అన్నిటిని పట్టుకొని మనం ఈవెన్గా ఆడగడి వేయచ్చు. సరే ఈవెన్ అంటే పాజిటివ్ ఉంటాయా, లేదు -2 కూడా ఉంటుంది, -4 కూడా ఉంటుంది, -8 కూడా ఉంటుంది, -20 కూడా ఉంటుంది. 2 టేబుల్లో వచ్చే ప్రతి నంబరు ఈవెన్ నెంబరే, మంచిగా గుర్తుపెట్టుకోండి. అండ్ 2 టేబుల్లో వచ్చే ప్రతి నంబరు లేకుంటే ఈవెన్ నెంబర్స్ పోగా మిగిలిన ప్రతి నెంబర్ ఏమవుతుంది ఆడ్ నెంబర్స్ అవుతుంది. ఆడ్ నెంబర్ బేస్ సంఖ్యలు అంటే 1 3 5 అవి 2 టేబుల్లో రావు, మీరు అబ్జర్వ్ చేయండి, ఇవి ఈజీ గుర్తుంటాయి. అండ్ స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ 1 అండ్ స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ 2 అని చెప్తా ఉంటారు. ఎందుకు 0 దగ్గరికి ఎందుకు పోరు సార్ అంటే 0 టచ్ చేయరు. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అంటే 2 నుంచే స్టార్ట్ చేస్తారు. ఎందుకు, మనం యాజ్ పర్ ద నేచురల్ నెంబర్సే ఫాలో అవుతాం కాబట్టి స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఇస్ 2 అంటారు, స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఇస్ 1 అంటారు. ఇంకా ప్రైమ్ నెంబర్, ఈ ప్రైమ్ నెంబర్ని ఎట్లా డిసైడ్ చేసిండ్రు సార్ అంటే దీనికి ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు అనే టాపిక్ మీద బేస్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ నేను ఫ్యాక్టర్స్ గురించి చెప్తా. ఫస్ట్ మీకు ప్రైమ్ నెంబర్స్ రావాలంటే, ఈ ప్రైము కాంపోజిట్ రావాలంటే మీకు తెలియాల్సింది ఏంటంటే ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, కారణాంకాలు. సో ఫ్యాక్టర్ ఏంటంటే మనకి ఇంకో ఫ్యాక్టర్ అనే వాడికి మీనింగ్ ఏంటంటే రీజన్ అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 6 వచ్చింది అనుకోండి, 6 అనేది ఎట్లా వస్తుంది, 2 3 మల్టిప్లై చేస్తే 6 వచ్చింది. ఇంతే వస్తుందా, 6కి ఇంకే టేబుల్ వస్తుంది, 1 6 6 వస్తుంది, ఇంకే టేబుల్ వస్తుంది, ఇంతే. 2 3 అయింది కాబట్టి ఇట్లా కూడా రాసుకోవచ్చు, 3 2 1 6 అయింది కాబట్టి దీనికి 6 1 ఈ 4 టేబుల్స్లో తప్పించి 2 టేబుల్లో, 1 టేబుల్లో, 3 టేబుల్లో, 6 టేబుల్లో తప్ప 6 అనేది ఏ టేబుల్లో రాదు. అర్థమవుతుంది కదా. సో ఫ్యాక్టర్ అనే వర్డ్లోనే అర్థం ఉంది ఏంటి, రీజన్. 6 రావడానికి రీజన్ ఏంటి, ఆ రీజన్ ఉండే నంబర్స్ని ఏమంటారు, ఫ్యాక్టర్స్. 6కి రీజన్స్ అన్నాడు. సో మనకు 6 రావడానికి రీజన్స్ ఏమున్నాయి, 6 రావడానికి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఆ నంబర్స్నే ఫ్యాక్టర్స్ అంటాం. ఇప్పుడు 1 రీజన్ అవుతుంది కదా, 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ 2 కూడా ఒక రీజన్ అవుతుంది, 2 3 2 టేబుల్లో వస్తుంది కాబట్టి. అండ్ 3 టేబుల్లో కూడా వస్తుంది కాబట్టి 3 కూడా ఒక రీజన్ అంటే ఫ్యాక్టర్ అన్నట్టు. అండ్ 6 కూడా ఒకటి. ఇవి తప్పించి సో ఫ్యాక్టర్స్ మనకి ఈజీగా గుర్తుండాలంటే ఫ్యాక్టర్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 టు గివెన్ నెంబర్. ఏ నెంబర్కి ఫ్యాక్టర్స్ కావాలనో ఫ్యాక్టర్స్ అనేటి ఏంటి, కౌంటబుల్ అన్నట్టు, లిమిటెడ్ అన్నట్టు. ఫ్యాక్టర్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 6కి ఫ్యాక్టర్స్ ఎన్ని, 1 2 3 6 అంటే కానీ ఇది 6 తర్వాత డాష్ 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 పెట్టడం అన్నట్టు ఏముండదు. సో ఫ్యాక్టర్స్ అంటే మీకు దాన్ని జనరలైజ్ చేసి చూడండి, ఏదైనా బట్టి పట్టడం వల్ల యూజ్ ఏముండదు, జస్ట్ అర్థం చేసుకొని అప్లికేబుల్ చేయండి. మన అందరికీ టేబుల్స్ వస్తాయి సింపుల్గా. కాబట్టి ఇప్పుడు ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ అంటే భయపడాల్సింది ఏం లేదు. నెంబర్స్కి ఫ్యాక్టర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి, అంతకన్నా ముందు స్టార్ట్ కావు. 1 ఈజ్ ద లీస్ట్. సో మనం అందుకనే ఏ నెంబర్కి ఫ్యాక్టర్ తీసుకున్నా కంపల్సరీ 1 ఉంటుంది, ఎందుకంటే 1 టేబుల్లో ఎవ్రీ నెంబర్ వస్తుంది కాబట్టి 1 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ టు ఆల్. అండ్ ఎక్కడ అయిపోతాయి సార్, ఆ నెంబర్ ఇచ్చిన నెంబర్కి. ఇప్పుడు 6 ఫ్యాక్టర్స్ చూడండి, 1 దగ్గరికి స్టార్ట్ అయింది, 6 దగ్గర అయిపోయింది, అంతకు మించి ఉండవు, ఇంకా లిమిటెడ్. ఇప్పుడు ఎన్ని ఉంటాయి, 4 వచ్చినాయి. సో ఏ టేబుల్ వస్తుంది, ఏదైనా నెంబర్ ఇప్పుడు ర్యాండమ్గా మీరు 20 తీసుకోండి, మీరు ఆలోచించండి 20 ఏ టేబుల్ వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది. రైట్. 2 టేబుల్లో వస్తుందా, అవును వస్తుంది, 2 టేబుల్లో. రైట్. తర్వాత 3 టేబుల్ వస్తుందా, రాదు. అండ్ 4 టేబుల్ వస్తుందా, వస్తుంది. రైట్. 5 టేబుల్ వస్తుందా, అవును వస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, ఏంటి సార్ 20 ఫ్యాక్టర్స్ అంటే 1 2 4 5 6 7 8 9 ఇట్లా 10 20 వరకు లెక్క పెట్టుకుంటూ పోతే 300 ఇస్తే ప్రాబ్లం అవుతుంది కదా, బిగ్ నెంబర్స్కి కష్టం అవుతుంది కదా. అందుకనే ఒక షార్ట్ కట్ నేర్చుకోండి. ఏం షార్ట్ కట్, ఇదే షార్ట్ కట్. మీకు ఏ నెంబర్స్ అన్నా ఫ్యాక్టర్స్ కావాలి అంటే ఆ నెంబర్స్ ఏ టేబుల్ వస్తాయో రాసుకోండి, ఇట్లా ఒకటేసారి 1 into 20 రాసి 20 into 1 రాసి పర్లేదు. సింపుల్ షార్ట్ కట్ చెప్తాను. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా ప్రాబ్లం లేదు, మీకు చెప్పచ్చు. అండ్ ఈ ఫ్యాక్టర్స్ మీదకి వెళ్ళి ఊరికే ఫ్యాక్టర్స్ కాదు, ఫ్యాక్టర్స్ మనకు తెలిస్తే మనకి ఇచ్చిన నెంబర్ ప్రైమ్ ఆర్ నాట్ అని డిసైడ్ చేయొచ్చు, కాంపోజిట్ ఆర్ నాట్ అని డిసైడ్ చేయొచ్చు, కో ప్రైమ్స్ని డిపెండ్ చేయొచ్చు, అండ్ ట్విన్ ప్రైమ్స్ని కూడా డిసైడ్ చేయొచ్చు. సో ఫ్యాక్టర్స్ అనేది చిన్నది కాదు, పెద్ద టాపిక్, మంచి టాపిక్, పెద్ద కష్టమైంది కూడా కాదు, చాలా సింపుల్గా వస్తుంది. కాకపోతే నేర్చుకోండి. ఇప్పుడు 20కి ఫ్యాక్టర్స్ కావాలనుకోండి, 1 into 20 చేసినా, ఓకే చేసినాం సార్. 2 టేబుల్లో వస్తుంది, 2 into 10 చేసినా, ఓకే చేసినాం. మళ్ళీ 4 into 5 చేసినా, అవును చేసినాం, వచ్చింది. 5 into 4 చేసినాం, వచ్చింది. సార్ మళ్ళీ 6 7 వెతుకుంటా పోనా, వెతకకండి. మీకు షార్ట్ కట్ చెప్తా. ఇక్కడ
ఏ నెంబర్స్ వచ్చినాయి 4 and 5 వచ్చినాయి. వెంటనే ఏ నెంబర్స్ వచ్చినాయి 5 and 4. ఇట్లా నెంబర్స్ రిపీట్ అయినాయా అక్కడ ఆపేయండి. ఇక్కడ ఇట్లా నెంబర్స్ రిపీట్ కావాలి. 4 5 తర్వాత 5 4 వచ్చిందా సార్ మరి 10 టేబుల్లో కూడా వస్తుంది కదా, అక్కడ దాకా అవసరం లేదు, ఇక్కడ దాకా ఆపేయండి. ఇప్పుడు 20కి ఫ్యాక్టర్స్ ఏం చేయాలంటే నేను పెట్టినట్టు యారో మార్క్స్ పెట్టుకోండి. ఇట్లా 1 వచ్చిందా, అవును 1 వచ్చింది, 2 వచ్చిందా, అవును 2 వచ్చింది, 4 వచ్చిందా, 4 వచ్చింది. ఈ 4 తర్వాత ఏం చేయండి, ఇటు వెళ్ళిపోండి, ఎందుకంటే 4 తర్వాత ఏముంది 5 వచ్చింది, 5 తర్వాత ఏమొచ్చింది, ఈ 5 తర్వాత 4 వచ్చేసింది, 4 తర్వాత 5 వచ్చింది, మళ్ళీ అయిపోయింది, మళ్ళీ 10 అయిపోయింది, మళ్ళీ 20. ఇన్నే ఫ్యాక్టర్స్. 20కి ఎక్కువ ఉండవు. చెప్పినా కదా, ఏ ఫ్యాక్టర్ అయినా ఏ నెంబర్ ఫ్యాక్టర్ అయినా 1 and itself మధ్యలోనే ఉంటుంది. 1 ఉంటుంది, ఇట్ సెల్ఫ్ ఉంటుంది. 1 కామన్ ఫ్యాక్టర్ టు ఎవ్రీ నెంబర్, ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్ టు ఎవరి, దానికి అదే ఫ్యాక్టర్ అవుతుంది, 1 అవుతుంది. మిగతా మధ్యలో డిసైన్కి ఈ మెథడ్ ఫాలో అవుతుంది. ఈ మెథడ్లో చాలామంది భయపడేది, సార్ ఇంత పెద్ద చేసుకుంటా పోతే ఎక్కడైతే సార్ ఇదని. సో ఇట్లా కావాలి అంటే ఏం లేదు, సింపుల్గా 1 into 20 20 ఎక్కడైతే రిపీటెడ్ నెంబర్స్ వస్తాయో అక్కడ దాకా ఆపండి. 4 5 5 4 ఇమీడియట్ రిపీట్ అయింది అక్కడ ఆపండి, యారో మార్క్స్ పెట్టుకుంటా పోండి, అయిపోతుంది. ఇప్పుడు మీకు కావాలంటే ఇంకోటి చెప్తా. ఇప్పుడు 36 చెప్తా. ఏముంది మన అందరికీ తెలుసు 1 ఈజ్ ఎ కామన్, 1 into 36. అవును. 2 టేబుల్లో 2 18s వస్తుంది, 3 టేబుల్లో 3 12s వస్తుంది, 4 టేబుల్లో 4 9s వస్తుంది, 5 టేబుల్లో 35 వస్తుంది కానీ రాదు, 6 టేబుల్లో 6 6 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 5 5 4 రిపీట్ అయిందా, ఇక్కడ ఏమొచ్చింది డబుల్ నెంబర్ రిపీట్ అయింది, దానికి అది ఇక్కడ ఆపేసేయండి. సార్ 7 టేబుల్లో 8 టేబుల్లో వెతికే పని లేదా, అవసరం లేదు, అట్లా వెతుకుంటూ పోతే టైం వేస్ట్. సో ఇది డిసైడ్ చేయొచ్చు. ఇట్లా ఇప్పుడు 36 ఫ్యాక్టర్స్ చెప్పండి మీరే. 1 2 యారో మార్క్స్ ఫాలో అవ్వండి, డౌన్ యారో అప్ యారో, 1 2 3 4 6 తర్వాత మళ్ళీ 6 వచ్చింది కాబట్టి రిపీట్ అవసరం లేదు, మళ్ళీ 9 మళ్ళీ 12 మళ్ళీ 18 మళ్ళీ 36. చూడండి సింపుల్గా 1 స్టార్ట్ అయిందా, ఎస్ స్టార్ట్ అయింది, 36 ఎండ్ అయిందా, 36. లిమిటెడ్ ఫ్యాక్టర్స్ నుంచి పెద్ద భయపడిన అవసరం లేదు. మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది, సార్ 36కి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 1 2 3 4 5 6 7 8 9 9 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కదా. ఈ 9 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇందులో చాలా డెప్త్ ఉంటుంది. వాడు ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఏంటి 36కి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 9 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. 9 వచ్చినాయా, కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8 9 9 వచ్చినాయా, అవును 9 వచ్చినాయి. 9 వచ్చినాయి కదా. ఇప్పుడు నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లుంటుంది అంటే, వాడు ఫ్యాక్టర్స్ అడగడం మానేసిండు, ఆ చిన్నప్పుడు లాగా చిన్న అడగడం మానేసిండు. ఇప్పుడు ఏం అడుగుతాడు వాడు, 36 ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని అడుగుతాడు. సార్ చేసి చెప్పొచ్చు కదా, చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ కదా, మరి ఏం చేయాలి, సింపుల్గా ఇంకో మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఏంది, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. ఆ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇది ఫ్యాక్టర్ చేసే పద్ధతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చిన ఫ్యాక్టర్ మీదకి వెళ్ళి బేస్డ్ దేని మీద, బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీదకి వెళ్ళి మనం ఒక నంబర్ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ అని డిసైడ్ చేయొచ్చు. అది ఎట్లా చేయొచ్చు సార్, అట్లనే చేయొచ్చు సార్. ఇప్పుడు ఏంటి, ప్రైమా కాంపోజిట్ అని డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న నెంబర్ తీసుకున్నాం. చలో మొదటికి వద్దాం. ఏముంది, 6 ఉంది. 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 6. ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, దెర్ ఆర్ 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. 4 ఫ్యాక్టర్స్ వస్తే దీన్ని ఏమంటారు, కాంపోజిట్ నెంబర్ అంటారు. సార్ 4 వస్తే కాంపోజిట్ నెంబరా, కాదు. 2 కంటే ఎక్కువ, మోర్ దెన్ 2 వస్తే దాన్ని ఏమంటారు, కాంపోజిట్ నంబర్స్ అంటారు. ఏ నంబర్స్ అంటారు, కాంపోజిట్ నంబర్స్ అంటారు. మంచిగా గుర్తుంది, 2 ఫ్యాక్టర్స్ ఉంటే. ఇప్పుడు ఇందాక మనం 20 చేసినాం, ఏమేమి వచ్చినాయి, 1 వచ్చింది, 2 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది, 10 వచ్చింది, 20. ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి సార్, 1 2 3 4 5 6 వచ్చినాయి కదా, మోర్ దెన్ 2 కదా, ఇది కూడా కాంపోజిట్ నెంబర్స్. ఇందాక 36 తీసుకున్నాం, ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి సార్, 9 ఫ్యాక్టర్స్ వచ్చినాయి, మోర్ దెన్ 2 కదా, ఇది కూడా కాంపోజిటే. సో మోర్ దెన్ 2 వస్తే దీన్ని కాంపోజిట్ అంటారు. అసలు లెస్ దెన్ 2 వస్తాయా సార్, లెస్ దెన్ 2 చలో చెప్తా. ఇప్పుడు 7 తీసుకోండి. 7కి ఏం చేయాలి, 7 ఏ టేబుల్ వస్తుంది, 1 టేబుల్ వస్తుంది, 7 టేబుల్ వస్తుంది. ఓకే. 2 టేబుల్ వస్తుందా, రాదు. 3లో రాదు, 4లో రాదు, 5లో రాదు, 6లో రాదు, మళ్ళీ 7. ఇప్పుడు సేమ్ నెంబర్స్ రిపీట్ అయినాయా, అయినాయి. ఏమేమి వచ్చినాయి 7కి ఫ్యాక్టర్స్, చూడండి 7కి ఫ్యాక్టర్స్ ఏమి వచ్చినాయి, 1 7. ఇట్లా వెళ్ళిపోయినది. ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, దెర్ ఆర్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. మోర్ దెన్ 2 వస్తే ఏమన్నాం, కాంపోజిట్ అన్నాం. బట్ 2 వస్తే ఏమంటాం, ఇఫ్ వి గెట్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఎన్ని, ఓన్లీ 2. ఇఫ్ దెర్ ఆర్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ వి కాల్ ఇట్ యాజ్ ఏ ప్రైమ్ నంబర్. దాన్ని ప్రైమ్ నంబర్గా, ప్రధాన సంఖ్యగా పిలుస్తారు. ఇట్లా నంబర్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బేస్డ్ ఆన్ ద
ఫ్యాక్టర్స్ మనం ప్రైమ్ కాంపోజిట్గా డివైడ్ చేస్తాం. మరి ఇందులో ఇట్లా మనం కొన్ని నంబర్స్ని గుర్తు పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 50 దాకా, ఒక 100 దాకా ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ ఏంటి. కాంపోజిట్ నెంబర్స్ అడగడు, వాటిని ఏవేవో అడగడు, వాటి నంబర్ అడుగుతాడు. సో మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ ఉందనుకోండి. ప్రైమ్ నెంబర్స్ రఫ్గా ఏముంటాయి, 2, 3, 5, 7, 11, 13, 17, 19, ఇవి అప్ టు 20, 1 to 20 ఎన్ని వచ్చినాయి, 8. 1 2 3 4 4 5 6 7 సారీ 1 2 3 4 5 6 7 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1 to 20 మధ్యలో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 8 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మరి 1 to 50 మధ్యలో ఎన్ని, 1 to 100 మధ్యలో ఎన్ని గుర్తుపెట్టుకోవాలి. సో 1 to 100 మధ్యలో ఎన్ని ఉంటాయి, 25 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. వాడు అడిగే క్వశ్చన్లు ఎట్లుంటాయంటే 1 to 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అండ్ ఇక్కడ ఇంకో విషయం ఉంటుంది ఏంటి, ఇప్పుడు మనం 1 to 20 మధ్యలో తీసుకున్నాం. 1 to 20 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ చెప్తున్నాం. ఓకే, ఏమని చెప్తున్నాం, 2, 3, 5, 7, అవునా, రైట్, 11, 13, 17, 19 ఇవి ప్రైమ్ నెంబర్. మరి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, ఓకే కాంపోజిట్కి వద్దాం. ఇప్పుడు సేమ్ 1 to 20 మధ్యలో కాంపోజిట్ అంటే ఏంటి, కాంపోజిట్ అంటే మనం ఒకటి చెప్పుకున్నాం గుర్తుందా, రేషనల్ ఇర్రేషనల్ అని చెప్పేసి. అట్లనే ఇది ప్రైమ్కి అపోజిట్ ఏంటి, కాంపోజిట్ అంటే ప్రైమ్ కాకపోతే కాంపోజిట్, సింపుల్. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు సార్, 1 ఉంది, ఇలా లేని లిస్టు రాయండి. 1 ఉంది, 2 3 పోయింది, 4, మళ్ళీ 5 ఉంది కదా, 6, 7 పోయింది కదా, 8 9 10 11 పోయింది, 12 అక్కడ ఉంది, 13 తర్వాత 14 15 16 17 అటు పోయింది, 18 20. సరే ఇవన్నీ కాంపోజిట్ అయినా, అవును కాంపోజిట్, బట్ 1 అనేది కాంపోజిట్ కాదు. ఎందుకు, మనం ఇందాక చెప్తున్న రూల్ ఏంటి, మోర్ దెన్ 2 కంటే ఎక్కువ ఉంటే కాంపోజిట్, ఓన్లీ 2 ఉంటే ప్రైమ్. మరి సార్ 1కి ఎన్ని ఉంటాయి, 1కి ఫ్యాక్టోరియల్ చేయండి. 1కి చేస్తే 1 ఏ టేబుల్ వస్తుంది, 1కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 1కి ఒకటే ఫ్యాక్టర్ ఉంటుంది, 1 ఉంటుంది, అదే 1. సో ఇప్పుడు 2 ఉంటే ప్రైమ్ నెంబర్ అని పిలుచుకుంటాం. 2 కంటే ఎక్కువ ఉంటే కాంపోజిట్. మరి ఓన్లీ 1 ఉంటే అది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. కాబట్టి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే బిట్ ఏంటంటే 1 అనేది ఏంటి, 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 అనేది ప్రైమ్ రాదు, కాంపోజిట్ రాదు. మంచిగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఎన్ని ప్రైమ్లు ఉన్నాయి, 8 ప్రైమ్లు ఉన్నాయి. ఎన్ని కాంపోజిట్లు ఉంటాయి, 8 పోతే సార్ 1కి వెళ్ళి 8 పోసేస్తే 12 ఉంటాయి కదా, 12 అయితే కాదు, 11 అయితే, ఎందుకంటే 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. 1 to 20 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, 1 to 50 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, ప్రైమ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి మెథడ్. ఇప్పుడు మీరేం చేయాలి అంటే నేను చెప్పినట్టు చేసి 1 to 100 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో మీరు కనుక్కొని కామెంట్ చేయండి. అండ్ ఇట్లా చేస్తే ఏమొస్తుంది సార్, ప్రాక్టీస్ అవుతుంది, ఎగ్జామ్లో ఊరికి వస్తుంది. మ్యాథ్స్ ఒక్కటి చేస్తే సార్ ఇప్పుడు ఇవన్నీ ఎవరు అడుగుతాడు సార్, నేర్చుకో. మనం చేస్తే మన మైండ్లో బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఫిజికల్గా చేసే ఏ యాక్టివిటీని కూడా లైఫ్ లాంగ్ మర్చిపోం. మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ మనం చిన్నప్పుడు ఏదో తెలుగు పద్యాలు, ఇంగ్లీష్ రైమ్స్ నేర్చుకుంటాం. అవి మనం 10th ఇంటర్కి వచ్చేసరికి మర్చిపోతాం. కానీ చిన్నప్పుడు ఏంటి, క్రికెట్ ఆడడం, క్యారమ్ బోర్డ్ ఆడడం, చెస్ ఆడడం, సైకిల్, బైక్, ఇవన్నీ ఎన్ని రోజులైనా సరే మనం మర్చిపోం. ఎందుకంటే బాడీ మైండ్ కోఆర్డినేషన్ ఇందులో బాగా ఫిక్స్ అయిపోతుంది. సో మన బాడీని ఇన్వాల్వ్ చేసి మైండ్తో ఆడే ప్రతిదీ కూడా బాగా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. అందుకోసమే మ్యాథ్స్ బాగా రావాలంటే చాలామంది చెప్తా ఉంటారు ఏంటి, ప్రాక్టీస్ చేయండి అని. ఊరికే రీడింగ్ చేస్తే ఏమవుతుంది, రీడింగ్ చేసింది 4 రోజులు గుర్తుంటుంది, ప్రాక్టీస్ చేసేది 40 రోజులు గుర్తుంటుంది. సో మీకు ఎక్కువ రోజులు గుర్తుండాలంటే మీరు ఆ బాడీ మైండ్ కోఆర్డినేట్ చేయాలి. బాడీ మైండ్ కోఆర్డినేట్ చేయాలంటే మీరు చేసేటప్పుడు మీ హ్యాండ్ని ఇంక్లూడ్ చేయండి. మ్యాథ్స్ చేసేటప్పుడు హ్యాండ్ వాడతాం. అందుకోసమే మ్యాథమెటిక్స్ ఇది బ్రెయిన్ అండ్ బాడీ గేమ్ అన్నట్టు. ఓన్లీ వేరే సబ్జెక్ట్స్ చదువుతాం సార్ అంటే రాదు, చదవాలి, ఎట్ ది సేమ్ టైం చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు మనం చదవడంతో పాటు చేయాలి, చేయడంతో పాటు చదవాలి. ఇట్లా చేస్తే మనకు మ్యాథ్స్ బాగా వస్తుంది. మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఈ చిన్నవి చేస్తూ పోతే. సో 1 to 100 మధ్య ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ ఎన్ని మీరు ఓన్గా చేయండి. లేకుంటే మీరు ర్యాండమ్గా ఒక నెంబర్ తీసుకోండి, చేయండి. ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఇట్లా చేయడం వల్ల టైం వేస్ట్ కాదు, ప్రాక్టీస్ అవుతుంది. ఇది ఒక్కటి ప్రాక్టీస్ అయితే వేరే సబ్జెక్టుల మీద దీని ఎఫెక్ట్ బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మ్యాథమెటిక్స్ ఫీవర్ వచ్చినప్పుడు, లేకుంటే ఏదైనా ఇల్నెస్ ఉన్నప్పుడు మనం వేరే పని చేస్తే ఏమవుతుంది, కాన్సన్ట్రేట్ చేయలేం.
అదే బాడీ మంచిగా ఉందనుకోండి, మైండ్ బాగుందనుకోండి, ఏ పని చేసినా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అట్లనే మీ బాడీని మైండ్ని ఫిట్ చేసుకోవాలంటే ఫస్ట్ వామప్ చేయాలి. వామప్ అంటే మన బాడీకి వామ్ పెట్టినాం, బ్రెయిన్కి మ్యాథ్స్ అట్లా మ్యాథ్స్ చేస్తే ఆటోమేటిక్ మీ మైండ్ బాడీ సెట్ అయిపోతుంది, బోర్ రాదు. కాబట్టి వేరే సబ్జెక్ట్ చదువుకున్నా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఆపేద్దాం వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేసుకుందాం కాంపోజిట్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ.